సర్వోన్నతుడా సర్వంతర్యామి నీ ప్రశస్త నామమును బట్టి వేలాది వందనములు స్తోత్రములు. అల్పులము అయోగ్యులము ఎన్నికలేని వారము నీ పేరు ఎత్తుటకైనను నాయన నీ సన్నిధిలో ప్రార్థించుటకైనను యోగ్యులము కాము. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మాకు సిద్ధపరిచినటువంటి రక్షణ సంకల్పమును బట్టి నా తండ్రి నీ పాదపీఠమును సమీపించడానికి సాయంకాల వేళ నీ నామములో మేము కూడి నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన నీ గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు. నా ప్రభు నీ ఏర్పాటు బిడ్డలందరినీ సమకూర్చండి. సాయంకాల సమయంలో జరిగే కార్యక్రమం ఆది నుంచి వరకు మీరే నడిపించవలసిందని యేసు నామములో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. అంధకార బంధమునన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధమునన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టియుండెను. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టియుండెను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూటగడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. ఎన్నో పాపములు చేసి మూటగడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ.
కుష్టు బ్రతుకులో నేను కృంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. కుష్టు బ్రతుకులో నేను కృంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమా 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 ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రార్థన. సర్వంతర్యామి అయినటువంటి మా దేవా నీకు స్తోత్రములు. యుగ యుగములలో సజీవుడు అయ్యున్న దేవా నీకు స్తోత్రములు. మమ్మలను జ్ఞాపకము చేసుకుని నీ కుమారత్వంలోనికి మమ్మలను సిద్ధపరచుకుని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా నా తండ్రి నీ కుమారత్వంలోనికి మమ్మల్ని సమకూర్చిన తండ్రి నీకు స్తోత్రం. ఈ సాయంత్రపు వేళ నీ వాక్యము ఏమైతే మీరు మాతో మాట్లాడనయ్యున్నారో నా తండ్రి జాగ్రత్తగా నీ వాక్యమును మేము గమనించుకొనుట ద్వారా నా తండ్రిని నీ ఆజ్ఞల వెంబడి పరిగెత్తు కృపను దయచేయండి. నా నీ ప్రార్థన పాసనికి చేరనవలసిందని యేసు నామములో వేడుకుంటా ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ యొక్క సమయంలో లైవ్లో ఎదురు చూస్తున్నటువంటి ప్రియ సంఘమునకు ఆయా స్థలాల్లో ఉండి అనేకమైనటువంటి ప్రాంతాల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు. 4 సంఘాలలోనూ మరి ఆన్లైన్ నుండి అలాగనే దేవాలయం ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆలకించడానికి ఈ యొక్క చక్కని సమయాన్ని దేవదేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు మనం దేవునికి ఎంతో వందన రుణస్థులమై ఉన్నాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనము. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చాలమ్మా. ఈ చదవబడిన వాక్య భాగంలో గెత్సెమనే వనములో వరుసగా జరుగుచున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులలో లేక ముఖ్యమైన ఘట్టములలో ఇది ఒక ఘట్టము. గెత్సెమనే అనేటువంటి ఆ వనమునకు ఆయన ప్రార్థన చేయుటకే వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. శిష్యులందరూ కూడా యేసు వెంబడి వెళ్ళారు. ఇస్కరియోతు యూదా మాత్రము ఎవరితో తన స్నేహాన్ని చేస్తున్నాడంటే కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. జనసమూహముతో కలిసిపోయాడు.
ఇస్కరియోతు యూదా ఎవరు కూడా ఇస్కరియోతు యూదా యొక్క గుణగణాలని మనం జాగ్రత్తగా గమనించుకుంటే, యేసుక్రీస్తు వారిని శిలువ మరణమునకు అప్పగించినటువంటి యూదా గురించి గత వారాల్లో కొన్ని మాటలు ధ్యానం చేశాం. మనుష్య కుమారుడు శిలువకు వెళ్ళడానికి వెళ్తున్నాడు, కానీ అది చిత్తానుసారంగా వెళ్తుంది, కానీ ఆ పరిస్థితులు, ఆ కారణం ఎవరో వానికి శ్రమ అనేటువంటి మాటలు మనం గత వారాల్లో చూసాం. ఇక్కడ ఇస్కరియోతు యూదా మనం గమనించినట్లయితే, ఇస్కరియోతు యూదాను గూర్చినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్తలో ఇస్కరియోతు యూదా ఏమని ఎలాగున తన యొక్క ప్రవర్తనను కొంచెం కొంచెంగా మార్చుకొని దేవునికి దూరం అయిపోతున్నాడో మనం చూడొచ్చు. దేవునికి దూరం అవడానికి ఆకర్షించేటువంటి ఒక ఆకర్షణ ఏంటంటే, అక్కడ ఉండేటువంటి తప్పుడు అధికారులు, అధికార దుర్వినియోగం, లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు అనే మాట గమనించుకున్నప్పుడు, యాజకులు అంటే దేవుని సేవ చేసేటువంటి వారు. దేవుని మందిరములో ప్రధాన యాజకులైనటువంటి వారు దేవుని పరిచర్య చేసేటువంటి వారే. అందుకనే దీనికి సరైనటువంటి వాక్య భాగాన్ని మనం జత చేసుకోవాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఇందులో ఒక చక్కని మాట కనబడుతుంది. 9వ వచనం, 1వ అధ్యాయము 9వ వచనం నేనే చదువుతున్నాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని కొంచెం పైకి వెళ్తే 3వ వచనంలో, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. ఎంతమందికి మాట అర్థమవుతుంది? ఈ 40 దినాలు కాస్తంత కొంచెం ఈ ప్రార్థనలు చేసేటువంటి సందర్భాల్లో మన ప్రార్థన అంశాలని కొంచెం పక్కన పెట్టాలి. చివరిలో మొరపెట్టుకోవడానికి ఆ వాయిదాలు పక్కన పెడితే, ఆయన చెప్పే మాట మనం వింటే చాలా లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాల్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు. రావడంతోనే నా ప్రార్థన అవసరతలు, నా అంశాలు, ఈ యొక్క అంశాలు పెట్టుకున్నాను, ఇవన్నీ దేవుడు నాకు చేసేయాలి, దీని గురించే కాకుండా కాస్తంత వాక్యం నేర్చుకుందామని పరుగులెత్తాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎవరా వెలుగు అంటే యేసే ఆ వెలుగు, యేసుక్రీస్తే ఆ వెలుగు. యేసుక్రీస్తు అనేటువంటి ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. ఈ టైంలో ఒక క్రికెటో, లేకపోతే ఈ టైంలో ఏదైనా ఒక హీరోనో, లేకపోతే ఈ టైంలో ఏదైనా ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు లైవ్ ఇస్తున్నారు అనుకోండి, ఎంతమందికి వెళ్ళిపోతారు దానికి? లేకపోతే కొంతమంది ఆడపిల్లలు ఒక అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ కానీ లైవ్ ఇచ్చారనుకోండి, ఏ లెవెల్కి వెళ్ళిపోతుందో తెలుసా వ్యూస్?
లేదా ఒక రికార్డింగ్ డ్యాన్స్ లాంటి ప్రోగ్రామ్ లాంటిది ఏదన్నా లైవ్ ఇస్తున్నారు అనుకోండి, ఎంతమంది వెళ్ళిపోతారు తెలుసా అందులోకి. మొబైల్ రీఛార్జ్ చేయించుకోలేని వాళ్ళు కూడా గబగబా రీఛార్జ్ చేయించేసుకుని ఎవరు మొబైల్స్లో వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని షేర్ చేసేసి ఫ్రెండ్స్కి చెప్పేసి, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ దాని చీకటి దానిని గ్రహించకుండెను. ఇస్కరియోతు యూదా వెలుగులో ఉన్నాడా చీకటిలో ఉన్నాడా అంటే 11 మంది శిష్యులు వెలుగులో ఉన్నారు, 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యూదా చీకటిలోనికి వెళ్ళాడు. చీకటిలోనికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఆ చీకటిలో సంచరించేటువంటి వారు ఎవరంటే తప్పుడు ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని జాగ్రత్తగా ఇశ్రాయేలీలందరికీ బోధింప తగిన వారు, బోధించేటువంటి వారు, ఆ ధర్మశాస్త్రాన్ని చెప్పేవారు. ఆ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయబడింది, కానీ యేసుక్రీస్తు వారిని ఆ ప్రధాన యాజకులు గ్రహించలేదు. ప్రధాన యాజకులు గ్రహించలేకపోయారు. ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారిని గ్రహించలేకపోయారు. ఈరోజు కూడా మనము ఈ 40 దినాలు ఏదో ఒక ఆనవాయితీలాగా ఏదో మనము దేవునికి టార్గెట్ పెట్టి, దేవుడా నువ్వు నాకు ఈ 7 అంశాలు కానీ తీర్చలేదనుకో నువ్వు నాకు దేవుడు కాదు అనే టార్గెట్ పెట్టడానికి మనకంత సీన్ లేదు. ఆయన దయతలిచి, ఆయన కృప చూపించి, ఒక దాసి వైపు, దాసుని వైపు యజమానుడు చూసినట్లుగా చూసి కాస్తంత ఆయన భిక్షం వేస్తే తప్ప ఇలా 7 అంశాలు పెట్టేసుకొని 7 అంశాలు 40 రోజుల్లో జరిగిపోతాయి అనుకుని మనం వెళ్ళిపోతే ఈ రోగులు ఎందుకు, ఇంకా హాస్పిటల్ ఎందుకు, ఇంకా బయట గొడవలు ఎందుకు, అందరూ వచ్చేస్తారు కదా. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని భరించగలిగి, దేవుడిచ్చే ఆశీర్వాదాలని తట్టుకోగలిగి, దేవుడిచ్చే ఆశీర్వాదాలని నిలబెట్టుకోలేని శక్తి మనకు లేనప్పుడు దేవుడు ఎలాగిస్తాడు? ఉదయం చాలా విచారకరమైనటువంటి వార్త విన్నాను. నాకు ఆ డే అంతా కూడా నాకు అప్సెట్ అయిపోయిన ఆ వార్త విన్న తర్వాత. మోతుకూరులో ఒక అబ్బాయి 10 రోజుల కిందట, ఒక వారం రోజుల కిందట ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ బాబు. సరే, వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, బాబు చనిపోయాడు, బాగానే ఉందనుకుంటే 7 రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ఆమె కూడా చనిపోయారు కదండి. కరెక్టే కదా. ఆమెకండి చనిపోయిన అబ్బాయి యొక్క చెల్లెలికి. ఎంత విచారకరమైనటువంటి వార్త చూడండి. ఎలాగా జరిగిందంటే, ఆ హెల్మెట్ పెట్టుకున్నాడా అబ్బాయి అని అంటే, ఆ హెల్మెట్ పెట్టుకొని ఉంటే కనుక తన తలకి దెబ్బ తగలపోను. ఆయన బండి ఇచ్చేసాం కుర్రోళ్ళకి, సోగ్గాళ్ళు సీటు మీద నిలబడి డ్రైవ్ చేసేది, మా పిల్లలు ఇంత స్పీడ్లో గంటకి ఇంత కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నారు అని చెప్పేసి వీడియోస్ తీసేది, దాన్ని స్టేటస్లో పెట్టేది. నేను కాబట్టి ఎంత స్పీడ్గా అంటే పర్యవసానం ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఆ బాబు వెనకాల ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు అమ్మేమో 7వ రోజున ఏమీ తినకుండా చనిపోయింది, వాళ్ళ చెల్లికేమో అబార్షన్ అయిపోయింది. ఎంత వేదన మిగిల్చాడు ఆ అబ్బాయి ఇంట్లో. ఎందుకు తెల్లవారుజామున యేసునామ స్మరణ చెయ్యండి, వీళ్ళు పిచ్చోళ్ళు రా, వీళ్ళకి నిద్ర ఆడతలేదురా, వీళ్ళకి తిన్నది అరుగుతా లేక తిరుగుతున్నారు రా వీళ్ళు తెల్లారు గట్ల అని మనల్ని ఒక బూతు కాకుండా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ పాస్టర్ గారు అలా తిరుగుతాడు, ఆయన వెనకాల వీళ్ళు అందరూ అలా తిరుగుతారు రా, పని పాట లేదురా వీళ్ళకి అని చెప్పాను. చీకటిలో వెలుగు ప్రకాశించుచుండెను కానీ చీకటి ఆ వెలుగును గ్రహించకుండెను.
పోలీసు వ్యవస్థ చెప్తున్నారు, హెచ్చరికలు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, తల్లిదండ్రులు చెప్తున్నారు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు, బాబు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నువ్వు ప్రయాణమై వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నువ్వు హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, జాగ్రత్త అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే మాట వినకపోతే ఏమవుతుంది? ఎంత వేదన ఇంట్లో చెప్పండి ఆ చుట్టుపక్కల వారికి. ఎంత కడుపు కోత అనుభవించాల్సిన పరిస్థితి ఆలోచన చేయండి. ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే అది మన సహవాసం ఉన్నటువంటి ఆ ఊరే కనుక దేవుడు ఆ తండ్రి గారిని దేవుడు కొంచెం ఆదరణ ఇవ్వాలి. ఆ సోదరి, ఆ కూతురు, తండ్రే మిగిలారు. అందుకనే ప్రయాణాలు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అంటే మన హెయిర్ స్టైల్ అందరికీ కనపడాలి కదా, అందుకని చెప్పేసి మనకి హెల్మెట్లు పనికిరావు, సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి తీసుకోము, బెల్ట్ పెట్టుకోము. ఫస్ట్లో నేను లోనా బండి మీద, చిన్న బండి మీద తిరిగేటప్పుడు నా హెల్మెట్ చూసి అందరు నవ్వేవారు. సెంటర్లో అంతరిక్షవాసి అని పేరెట్టారు నాకు. జర్కిన్ వేసేసుకుని ఇవన్నీ వేసుకుని, కాళ్ళకి సాక్స్లు వేసుకుని, మాస్క్ వేసేసుకుని, మఫ్లర్ వేసుకుని వెళ్ళిపోతే ఏడో పూర్వకాలంలో పూర్వకాలం మనిషిలాగా అని చెప్పేసాను. ఈ కనీస జాగ్రత్తలు మనం కొన్ని తీసుకుంటే కొంచెం కాలం ఎక్కువసేపు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని నిలవబెట్టుకుంటాం. దేవుని యొక్క వాక్యంలాగే చెప్పేస్తే ఓ 2 అధ్యాయాలు చదివిస్తే అయిపోతుంది కదా. వాక్యాన్ని విశ్లేషించడం ఎందుకు? యేసుక్రీస్తు వారి యొక్క టీచింగ్స్ని చూడండి ఒకసారి. ఒక చిన్న దృష్టాంతం లేకుండా ఎప్పుడైనా ఆయన ఏ వాక్యం అన్నా చెప్పారా? ఒకనికి 2 కుమారులు ఉండిరి, అందులో చిన్నవాడు వచ్చి పెద్దవాడు ఇలా జరిగింది. ఇవన్నీ ఏంటవన్నీ? ఉపమానాలు లేకుండా యేసుక్రీస్తు వారు ఏ వాక్యం అన్నా చెప్పారా? పాస్టర్ గారు ఏదైనా ఒక ఉపమానాలు చెప్తుంటే దేవుని వాక్యంలో అన్ని ఉపమానాలే చెప్తున్నారు పాస్టర్ గారు, మరి ఏం చెప్పాలి? వాక్యంలాగా చదివేయాలి, అయిపోద్దే. వాక్యంలో చదివేస్తే వాక్యం మనతో ఎలా మాట్లాడుతుంది? వాక్యాన్ని ఎలా మనం అవగాహన చేసుకోవాలి? వాక్యాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? బోధించేటువంటి వాడు లేకపోతే నాకు ఈ వాక్యం ఎలాగ అర్థమవుతుంది అన్నాడు నపుంసకుడు అయినటువంటి వాడు. ఫిలిప్ అనేటువంటి ఆయన రథం మీద వెళ్ళిపోతున్నాడు నపుంసకుడు దేవుని ఆరాధించడానికి. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? ఆరాధించడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. నువ్వు చదువుచున్నది నువ్వు గ్రహించుచున్నావా అని అడుగుతాడు. ఎవడైనా నాకు చెప్పకుండే నేను ఎలాగూ గ్రహించగలను అంటాడు నపుంసకుడు. ఇటు చూడాలి అందరూ. వాక్యం బోధించేటప్పుడు శ్రద్ధగా దైవజనులు వాక్యం మీదే మనసు పెట్టాలి. ఎలా తెలిసిన వాళ్ళు పక్క నుంచి నడిచి వెళ్ళిపోయినా సరే ఆ కాన్సన్ట్రేషన్ అలా వాక్యం మీద ఉండాలి. ఎవరైనా రాగానే వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏ చీర కొట్టుకున్నారు, పువ్వులు పెట్టుకున్నారా, వీళ్ళు ఏ వస్తువులు వేసుకున్నారు అని అందరినీ అబ్జర్వ్ చేస్తే వాక్యం తెగిపోద్ది, కనెక్ట్ అవ్వదు వాక్యం. ఇక అందుకే నేనేమో దేవుడు ఈ ఆన్లైన్ ఒకటి పెట్టేశాడేమో, ఇంక నేను కొన్ని విషయాలు అసలు మాట్లాడకుండా అలాగ వెళ్ళిపోతున్నాను. అంతే, మీరు వింటున్నారో లేదో కూడా పట్టించుకోవట్లేదు, అలా స్టూడియోలో చెప్పినట్టుగా చెప్పుకొని పోతున్నాను. అంతగా ఆగలేక పచ్చి అప్పుడప్పుడు వస్తుంది బయటికి ఇలాగా. ఎందుకంటే అది క్రమం నేర్పాలని. దేవునికి ఏమాత్రం అక్రమము చేయువారలారా అన్నాడు. అందుకని క్రమంగా రావాలి, క్రమంగా కూర్చోవాలి, క్రమంగా వాక్యం వినాలి, మొదటి సమయానికే, మొదటి గంటకే సన్నిధిలో ఉండాలి, మొదటి నిమిషాలకే సన్నిధిలో ఉండాలి. ఇవన్నీ అందుకే వెలుగు చీకటిలో వెలుగు ప్రకాశించుచుండేని కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహించడం లేదు. పాస్టర్లు అట్లానే చెప్తారురా, పాస్టర్లు ఎప్పుడు అట్లానే చెప్తారురా. వాళ్ళకి తిన్నది అరిగిదాకా అలాగే చెప్తారు. వాళ్ళు కొత్త తెల్లబట్టలు వేసుకొచ్చారు. ముందు ఉండడానికి వీళ్ళకి కట్టుకోవడానికి గుడ్లు ఉండేవి కాదు, వీళ్ళు కట్టుకోవడానికి వస్త్రాలు ఉండేవి కాదు, ఉండడానికి నీడ ఉండేది కాదు. ఈ దేవుడు అని చెప్పిన తర్వాత వీళ్ళకి అన్నీ వచ్చి పడ్డాయి. మరి ఆ సేవకులకు వచ్చి పడ్డాయి, మరి నీకెందుకు వచ్చి పడలేదు? ఎవనన్నాడా? స్వప్నాత్తానం ఏమన్నా దేవుడు చూపించాడా?
తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేస్తును అన్నాడు, కానీ తన్ను ప్రేమించు వారిని అడుక్కు తినేవారిగా చేతును అని అనలేదు కదా. వాక్యాన్ని ఎవరు నమ్ముతారో వాక్యానుసారంగా దేవుడు నడిపిస్తాడు. తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. దానబలముతోనో ధనబలము కూడా ఇచ్చును అన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు. అవి కావాలనుకున్న పాస్టర్ గారు కోరుకున్నారు, దేవుడిచ్చాడు. నువ్వు వద్దన్నావు అనుకో, ఇవ్వడు. సింపుల్. యేసుప్రభు గారు ఆ కాలంలో ఆయన కాలినడకనే నడిచారు కాబట్టి కాలినడకనే నేను దేవుని సేవ చేస్తానంటే చెయ్యి. బస్సు ఎక్కొద్దు, ఆటో ఎక్కొద్దు, అంబులెన్స్ కూడా ఎక్కొద్దు, సైకిల్ ఎక్కొద్దు. ఎప్పుడైనా సిటీలోకి కానీ నడిచి వెళ్ళామంటే టాయిలెట్కి వెళ్ళాలంటే మరి ఆ రోజుల్లో టాయిలెట్లు ఎక్కడ పోవాలి? ఊరి చివరకు పోవాలి, నడిచి వెళ్ళగలవు బయటికి. ఎంత అన్యాయం అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు చాలామంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రతి సౌకర్యాన్ని వాడుకున్నారు. ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగం గురించి ఒక మా లెక్చరర్ గారు ఒక బోధ చేశారు. ఎలాగ బోధ చేశారంటే హెచ్బిఐలో నేను బైబిల్ ట్రైనింగ్ అయిన ప్రదేశంలో ఆయన చెప్పుకొచ్చారు. నీవు ఒక 3,000 మందికి, ఒక 15,000 మందికి నీవు వాక్యాన్ని ఎలా చెప్పగలవు? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఒక 50 మందికో 100 మందికో కూర్చోబెట్టి వాక్యం చెప్పగలవు, కానీ అన్ని వేల మందికి ఎలా యేసు ప్రభు వారు చెప్పుంటారంటే ఆయన కొండ మీద నుండి ఆయన మాటలు చెప్తుంటే ఆ వెనకాల నుండి వచ్చేటువంటి ఆ వేవ్స్, లేకపోతే ఆ తరంగాలు, ఆ గాలి. ఇప్పుడు మీరు ఎక్కడో మోతుకూరులో మీటింగ్ పెట్టారనుకోండి, ఆ గొట్టాల పెట్టిలో పెట్టినటువంటి ఆ శబ్దం ఎవరికి వినబడుద్ది? ఇక్కడ మనకు వినబడుతుంది. ఇక్కడ నేను గొట్టాల్లో అంటే హార్న్స్లో వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఒల్లూరులో ఉండేటువంటి వాళ్ళు ఆ పొలాల దగ్గరికి వస్తే ఆ పొలాల దగ్గరికి వినపడుద్ది. ఎలా వినపడుద్ది? గాలి ఒక్కోసారి చాలా క్లియర్గా వినపడుద్ది, ఒక్కోసారి గాలి వాటం ఇలా పక్కకి వెళ్తే ఆ శబ్ద తరంగాలు రావు. ఆ టెక్నాలజీని యేసు ప్రభు వారు వాడుకున్నారు. ఇంక దాన్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ వితండవాదం చేసి, పిడివాదం చేసి, మొండివాదన చేస్తే ఎవరు నెగ్గలేరు. అలాంటి పిడివాద నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటే ఓకే, వదిలేసి వచ్చేయడమే. మనం దెబ్బలాడలేము అలాంటి వారితో. యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఇస్కరియోతు యూదా, హీ వాజ్ సెపరేటెడ్. ఎక్కడి నుండి సెపరేట్ అయ్యాడంటే కుటుంబము నుండి సెపరేట్ అయ్యాడు, సంఘము నుండి సెపరేట్ అయ్యాడు. ఎవరితో కలిశాడంటే తప్పుడు 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 అధికారులతో, తప్పుడు రాజకీయ నాయకులతో కలిశాడు. రాంగ్ పొలిటీషియన్స్. వాళ్ళు రాజకీయమే చేస్తున్నారు దేవుని మందిరంలో. ఎందుకు దేవుని మందిరంలో రాజకీయం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు బోధించేది వాక్యమే. యేసుక్రీస్తు వారు వాక్యానుసారంగా కన్య మరియ గర్భమున జనించినటువంటి దేవనరుడు గనుక, కన్యసుతుడు గనుక, యేసుక్రీస్తే ఆ పాప సర్వపాప పరిహారార్థమై రక్తప్రోక్షణం అవ్వాలి గనుక, పాత నిబంధనలో పాత ప్రవచనాల్లో ఉన్నటువంటి ఆ ప్రవచన పురుషుడు యేసు అని గ్రహించలేదు వాళ్ళ ప్రధాన యాజకులు. చూడండి, వాక్యం చాలా లోతుగా వెళ్తుంది. మీ అర్థం చేసుకునేటువంటి స్టాండర్డ్స్ నుంచి ముందుకు వెళ్ళిపోతుంది వాక్యం. నేను అవన్నీ వివరంగా చెప్పాలంటే ఇక మరి సమయం పట్టేస్తుంది. 8 గంటలకు ఫ్లైట్ ఎక్కువ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ, అందుకని ఎగ్జాక్ట్లీ 8:10కి ఫ్లైట్ ఎక్కుతారు, 5కి ఫ్లైట్ ఎక్కుతారు. అందుకని చెప్పేసి ఆ ఫ్లైట్ మళ్ళీ మిస్ అయిపోతే మళ్ళీ చాలా కష్టం ఈ కరోనా సీజన్లో. అందుకని చెప్పేసి ఆ వాక్యాన్ని నేను వడివడిగా పరిగెడుతున్నాను. చాలా జాగ్రత్తగా మాట గమనించాలి. ఆ యాజకులు రాంగ్ పొలిటీషియన్స్ అని అనాలి. ఎందుకనంటే మందిరములో
మందిరములో ఉన్న సేవకులు, మందిరములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దేవనరుడుగా ఈ లోకానికి వస్తే ఆయన దేవనరుడు కాదు, జనమంతా ఆయన కూడా తిరుగుతున్నారు, జనమంతా ఆయన కూడానే తిరుగుతున్నారని కుట్రలు చేశారు జనాలు యేసుక్రీస్తు వారి మీద. వీళ్ళెవరు ఆయన దగ్గర ఆయన కూడా వెళ్ళకూడదు, శిష్యులు ఆయనని వెంబడించకూడదు. ఒరే, శిష్యుల్ని దెబ్బతీయాలంటే, యేసు ప్రభు వారిని దెబ్బతీయాలంటే, యేసు ప్రభు వారికి సరైనటువంటి సురక తగలాలంటే మనం ఉంటే కాదురా, ఆ 12 మందిలో ఎవడు దొరుకుతాడో ఆయన బయటికి లాగేద్దాంరా. ఆ 12 మందిలో ఎవడు దొరుకుతాడో అని బయటికి లాగేద్దాంరా. ఈ రోజున కూడా మనల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక సమాజం, శత్రువులు ఎవరి మీద దాడి చేస్తారో తెలుసా? మన ఇంట్లో మన పిల్లల మీద. ఆడు పరువు తీయాలంటే వాళ్ళ కొడుకుని బయటికి లాగేయాలరా, ఆడు పరువు తీయాలంటే వాళ్ళ కూతుర్ని బయటికి లాగేయాలరా, వాళ్ళ పరువు తీయాలంటే వాళ్ళ కోళ్ళని బయటికి లాగేయరురా. ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళని బయటికి లాగేస్తే దొరికేస్తారా మొత్తం అంతానే. అలా మనం డైరెక్ట్గా దాడి చేయగలదు. పిరికి పందలు అంటారనమాట ఇలాంటి వారిని. డైరెక్ట్గా దాడి చేయలేక దొంగ దెబ్బ తీసేటువంటి వారిని ఏమంటారు? అది రాజకీయ చతురత కాదు, అది అనాగరికమైనటువంటి చర్య. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ అనేటువంటి వాడిదే ఫైనాన్స్ మేనేజ్మెంట్. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంటుందంటే ఇస్కరియోతు యోధ దగ్గర ఉంటుంది. ఇస్కరియోతు యోధాని బయటికి లాగేసామనుకో మొత్తం మిగతా వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారా. ఆ పాశవికమైన ఆనందం. ఎలాంటి ఆనందం అంటే రాక్షస ఆనందం అన్నమాట. ఈ ప్రధాన యాజకులేమో వాళ్ళలో ఎవరు దొరుకుతారా అని ఈయన కనిపెడుతున్నారు. యేసుక్రీస్తు వారేమో గెత్సెమనేటువంటి వనములు ఆయన ఎంతో వేదన పడి, ఎంతో దుఃఖపడి, ఎంతో అంగలార్చి, ఎంతో ప్రార్థన చేసేది ఎవరి కొరకంటే ఈ 12 మందిలో ఒక్కడు కూడా బయటికి వెళ్ళకూడదు అని. కానీ జరిగింది ఏంటంటే, ఎంత ఆయన ప్రార్థించినప్పటికీ కూడా ఆ శత్రువు చేతిలో ఎవడు దొరికేశాడు తెలుసా అండి? ఇస్కరియోతు యోధ దొరికేశాడు. మనం ఎంత భక్తి చేసినా సాతానుగాడికి మనం దొరకం. కానీ సాతానుగాడికి మనం దొరకం, కానీ ఆడికి ఎవడు దొరుకుతాడంటే మన కొడుకో, కూతురో, లేకపోతే మన ఇంట్లో వాళ్ళో ఎవరో ఒకళ్ళు దొరికితే ఆరే అయిపోయిందిరా స్టోరీ, ఈసారి పట్టుకున్నారు వాళ్ళు కదా. ఏం చేస్తారో చూద్దాం ఈసారి. దొరకడు రైడు, ఈడి సంగతి తెలిసేద్దాం ఒకసారి. నువ్వెప్పుడు దొరుకుతావా అని చూసేవాళ్ళు కనిపెట్టుకొని ఉంటారు. ఏ చిన్న తప్పు దొరుకుతుందా లాగేద్దామని చూసేవాళ్ళు ఉంటారు. మనం దొరకమా, మన ఇంట్లో వాళ్ళని ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తారు. మన ఆడపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా నన్ను వెళ్ళారనుకోండి, ఏ బండో ఎక్కారనుకోండి, లేకపోతే ఏ బండో ఎక్కువ, లేకపోతే ఏదైనా అలాగా కొంచెం సరదాగా ఉంటున్నారు అనుకోండి. ఏంటి ఈ పిల్ల కుర్రోడితో సరదాగా మాట్లాడేస్తుంది, ఓ పక్కపక్క నవ్వేస్తుంది, ఏంటి సంగతి, ఏదో ఉంటుంది. వాడు అలాగనడే, వాడు అలాగ అనడం కాదు, చెడు ప్రచారాలు చేస్తాడు. ఇంటింటా చెడు ప్రచారాలు చేస్తాడు. గాసిపర్స్, పీరుకోళ్ళు చేసే పని గాసిప్స్. ఎదుర్కొనే దాడి లేక, ఎదుర్కొనేటువంటి దమ్ము లేక, ఎదుర్కొనే ధైర్యం లేక, యేసుక్రీస్తు వారిని ఎన్ని రకాలుగా ప్రశ్నించినప్పటికీ కూడా ఆ ప్రశ్నలకు నెగ్గలేక ఓడిపోయి కుటుంబంలో ముఖ్యమైనటువంటి మనిషిని బయటకు లాగేశాడు ఆ ప్రధాన యాజకులు. సోదరుడా, 12 మంది శిష్యులలోనే ఒకరిని బయటికి లాగేసేస్తే ఆ 12 మంది శిష్యులు కంటే గొప్ప భక్తి పరులమా? మన ఇంట్లో వాళ్ళని బయటికి లాగేస్తుంది సమాజం. ఏ రాజకీయాలు? పనికిమాలిన రాజకీయాలు. యేసుక్రీస్తు వారిని ఏదో రకంగా ఆయన్ని చంపేయాలి, యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించాలి. ఎవడు దొరుకుతాడు? దొరికేశాడు ఇస్కరియోతు యోధ. అటు ఇటుగా ఉన్నాడు. గుడికి వెళ్దామా?
ఇంటి దగ్గర ఉందామా? ప్రార్థనలోకి వెళ్ళి కూర్చుందామా లేదా పక్క వెళ్ళి కూర్చుందామా? ఈ మంచి పని చేద్దామా లేకపోతే ఈ చెడ్డ పని చేద్దామా? ఇలాగ వెళ్దామా ఇలాగ వెళ్దామా? ఈ రెండు రకాలైనటువంటి ధోరణులతో ఉన్నటువంటి ఈ ఇస్కరియోతు యూదాకి ఎవరు ఆశ చూపించారంటే డబ్బు ఆశ. 30 వెండి నాణేలు, 30 వెండి నాణేలు. ఆ 30 వెండి నాణేలు దొరికినాయి. ఆ 30 వెండి నాణేలు దొరికితే చాలు, ఈ 30 వెండి నాణేలకి అవసరమైతే నా 11 మంది కుటుంబాన్ని విడిచిపెట్టేస్తాను. ఈ 12 వెండి నాణేలకి ఈ 30 వెండి నాణేలకి అవసరమైతే నా కాళ్ళు కడిగినటువంటి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేస్తాను. పెద్ద ఏముంది, కాళ్ళు కడుగుతాం. ఇస్కరియోతు యూదా అనే అపవాది బయటికి లాగేశాడు. యేసుక్రీస్తు వారితో పాటు ఉండి, యేసుక్రీస్తు వారితో పాటు సంచరించి, యేసుక్రీస్తు వారితో పాటు నివాసం ఉండి 3.5 సంవత్సరాలు ఆయనతో సహవాసం చేసిన ఇస్కరియోతు యూదా సైతం ఆ ధనాశకి ఆ ఆశను నిగ్రహించుకోలేకపోయాడు. తను ఏం చేస్తున్నాడో తెలియకుండా వెళ్ళిపోయింది ప్రయాణం. ఈ రోజున నీ జీవితంలో ఒక చిన్ని దురాశ 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 మన జీవితాల్లో వచ్చేటువంటి ఆ చిన్న దురాశ మనం ఏమనుకున్నాం? మొదటి దినాన్ని ప్రారంభించేటప్పుడు ఈ దినాలన్నీ కూడా సన్నిధిలోనే గడపాలి, 7 గంటలకల్లా దేవాలయంలో ఉండాలి, 30 నిమిషాల తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు, 35 నిమిషాల తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు, 40 నిమిషాలు, ఇప్పుడు 40 నిమిషాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 15 నిమిషాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 20 నిమిషాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎక్కడనో మనం ఇరుక్కుపోయి బాధ్యతల్లో పడి ఒకవేళ రాలేకపోయామని వేరే విషయం. ఇంటి దగ్గరే ఉండి సోమరితనంగా, ఇంటి దగ్గరే ఉండి బద్ధకంగా, ఇంటి దగ్గరే ఉండి నిర్లక్ష్యంగా, ఆ కొంచెం దురాశ, వెళ్దాంలే 5 నిమిషాల్లో అయిపోద్ది ప్రార్థన. ఆ బాబు ప్రార్థన చేస్తారు, ఇలా సిలువ వేయించేసుకుంటే అయిపోద్ది, అంతే. ఆ రోజంతా దెయ్యం వదిలిపోద్ది. చిన్న దురాశ. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు అనుకుంటున్నాం, కానీ మనం చేసినటువంటి తీర్మానం, దేవునితో గడుపుతానని వాగ్దానం చేసినటువంటి సమయం, వేకుజామున పరిచర్యలో పాల్గొంటానని మనం చేసిన వాగ్దానాన్ని అది దొంగిలించి పాడకుండా కూడా సరదాగా తిరిగి చాలామంది పాడగలుగుండు కూడా. ఆడు ఎలా పాడతాడో చూద్దాం రా, అది ఎలా పాడుతుందో చూద్దాం. ఒత్తదిలాగా ముందుకెళ్ళిపోతున్నాడు కదా, ఒత్తది ఎలా పాడతాడో చూద్దాం. పెద్ద ఒత్తదిలాగా వెళ్ళిపోయింది కదా, ఇది ఎలా పాడుతుందో చూద్దాం. మనం పాడవసరం లేదు, మనం బతిమలాడుకోవాలి, మనల్ని రిక్వెస్ట్ చెయ్యాలి. ఇస్కరియోతు కాదు దొంగ. ఆ వరుసలో మనం వెళ్తున్నామేమో దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఇస్కరియోతు యూదా చేసేసాడు ఇలాగా. ఇస్కరియోతు యూదా, అమ్మా 30 వెండి నాణేలకు అమ్మా అమ్మేశాడమ్మా, మనం ఎన్నాటికి అమ్మేసుకుంటున్నామమ్మా? ఇస్కరియోతు యూదా ఎవరితో కలిసిపోయాడంటే, ఎవరిని విడిచిపెట్టాడంటే, కుటుంబమును విడిచిపెట్టాడు, 2 సహవాసమును విడిచిపెట్టాడు, 3వది సత్యమును విడిచిపెట్టాడు. అబద్ధమును ప్రేమించాడు. సత్యమును ప్రేమించలేదా? అబద్ధమును ప్రేమించాడు, అసత్యమును ప్రేమించాడు, లోకమును ప్రేమించాడు, జన సమూహములను ప్రేమించాడు, తప్పుడు అధికారులను ప్రేమించాడు. వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు వీళ్ళన్న సంగతి తెలియకుండా, వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు, కుటుంబ విభేదాలు సృష్టిస్తున్నారు, సంఘాన్ని చీలుస్తున్నారు. యేసుక్రీస్తు అనేటువంటి ఆ శరీరములో నేను ఉన్నాను, ఆ శరీరములో నుండి నన్ను బయటికి లాగడానికి ట్రై చేస్తున్నారు అన్న సంగతి ఇస్కరియోతు యూదా కానుకోలేకపోయాడు.
ఈ రోజున స్వతహా వెళ్ళి సంఘాలు నిర్మించడానికి, పరిచర్య చేయడానికి, పరిచర్యని స్టార్ట్ చేయడానికి 2-3తో ప్రారంభించిన సేవ అక్కర్లొద్దు. అలా సేవలోకి రాగానే 100 మంది వచ్చేయాలి, వెంటనే 500 మంది అయిపోవాలి, నెక్స్ట్ సంవత్సరం 200 మంది వచ్చేయాలి, ఇంకా ఎక్స్ట్రా పెరిగిపోవాలి, ఆ తర్వాత 5000 మంది అయిపోవాలి, ఆ తర్వాత 1,00,000 మంది అయిపోవాలి. ఈ లోపల నిన్ను దేవుడు వచ్చాయంటాడు, వెళ్ళిపోవాలి. కష్టపడక్కర్లేదు, సేవ పరిచర్యకండి. కోపం వస్తుందండి ఈ మాట నేను మాట్లాడితే. నన్ను తిడతారు అందరూ, ఏం పర్లేదు తిట్టుకోండి. నేను పుట్టింది మొదలుకొని, నా తెలిసింది మొదలుకొని నేను దోషంలో పాలయ్యానే తప్ప గౌరవాలు పాలవ్వలేదు ఎప్పుడు. అక్కడక్కడ కొన్ని సంఘాల్లో గౌరవిస్తారు. ఎప్పుడు చూడు నన్ను తిట్టుకున్న వాళ్ళేగా, ఏం చెప్పినా తిట్టుకున్న వాళ్ళే, నన్ను ఆడిపోసుకున్న వాళ్ళే, నన్ను దూషించిన వాళ్ళే, ఏం పర్వాలేదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇస్కరియోతు యూదా ఫ్యామిలీలో నుంచి బయటకు వచ్చేసాడు. నీ కుటుంబం ఏది? నీ వర్గం ఏది? నీ సహవాసం ఏది? దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టావు, కుటుంబంతో విడిపోయావు, రక్త సంబంధీకులతో విడిపోయావు, ఎవరితో కలిసిపోయావు? రాజకీయమైనటువంటి తప్పుడు నాయకులతో కలిసిపోయావు. ఏం చేద్దామని? ఏం సాధిద్దామని చూస్తాం. మనం రోజులు గడిచే కొద్దీ వాక్య భాగాన్ని ఎలా నడక వెళ్తుందో మనం చూస్తాం. ఏం సాధిద్దామని? అందుకని ఒక పాట ఉంటుంది, మనోవిచారము కూడదు నీకు అనేటువంటి పాటలో, పగవారి యత్నములు చూసి పక నవ్వుచుండుము, పగవారి యత్నములు చూసి పక నవ్వుచుండుము, తెగ నరుకునది నీలో ఉన్నది, తెగ నరుకునది నీలో. అది కత్తా సుత్తా? అలాగనుకున్నారు కాక, తెగ నరుకున్నది అని పాస్టర్ గారు పాడుతున్నారు. అది కత్తా సుత్తా? వాక్యమే. స్తోత్రం చెప్పండి అందరూ. వాగ్దానమే, వాక్యమే. నీ కుడి పక్కన 1000 మంది కూలినను, నీ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అయ్యగారేటి ప్రతిసారి నెమ్మదిగా చెప్పేవాళ్ళు ఎలా మిరపకాయలు తినేశారు అనుకుంటున్నారా? వాక్యం లోపల నుండి వస్తున్నటువంటి ఆ ప్రేరేపణ అలాంటిదండి, పేలాపన కాదండి. ఎక్కడ ఉండాల్సిన వాడివి ఎక్కడున్నావు? ఎవరితో ఉండాల్సిన వాడివి ఎవరితో ఉన్నావు? ఎవరితో నీ బాధలు పంచుకోవలసినటువంటి వాడు ఎవరితో పంచుకుంటున్నావు? కొంతమంది ఇంట్లో వాళ్ళు వాళ్ళ బాధలు భార్యకు చెప్పుకోరు, భర్తకు చెప్పుకోరు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోరు, ఈదులో వాళ్ళకి చెప్పుకుంటారు. వాడు ఏమన్నా ఆరుస్తాడా? తీరుస్తాడా? వాడు విన్నట్టే ఉంటాడు. అయ్యో పాపమంట, ఇలాగంట అలాగంట అని మన దగ్గర నటిస్తాడు. బయటికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? రే కథ అయిపోయింది, వాళ్ళ కథ, వాళ్ళ స్టోరీ అయిపోయింది, మనకు అన్నీ చెప్పేస్తుంటాడు. అయిపోయింది, మొత్తం అన్నీ అయిపోయినాయి, వాళ్ళ కథ అయిపోయింది, చాప్టర్ క్లోజ్, చాప్టర్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ కష్టాలు చెప్పుకుంటున్నావు. కానీ నీవు జీరో అయినా సరే నేను నిన్ను హీరోగా చేస్తానన్న దేవుని దగ్గరికి మాత్రం నీ కాల్ రావట్లేదు. మళ్ళీ మరి అడిగితే సిగ్గేసేస్తుంది, గుళ్ళోకి ఎత్తకి సిగ్గేసేస్తుందా? దేనికి సిగ్గుపడాలి? దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఈరోజు. నేను ముగించబోతున్నాను, సమయం అయింది. ఇస్కరియోతు యూదా తన యొక్క ప్రయాణం, ఇస్కరియోతు యూదా యొక్క ప్రయాణం విడిపోయాడు. హీ డివైడెడ్ అండ్ జాయిన్డ్ విత్ ఎ ఈవిల్ పీపుల్. దెయ్యపు ప్రజలతో కలిసిపోయాడు, వెళ్ళిపోయి
సన్నిధిని విడిచిపెట్టేశాడు, మందిరాన్ని విడిచిపెట్టేశాడు, సహవాసాన్ని విడిచిపెట్టేశాడు, ప్రార్థన విడిచిపెట్టేశాడు, ఆరాధన విడిచిపెట్టేశాడు, ఆహారాన్ని విడిచిపెట్టేశాడు, బల్లారాధన విడిచిపెట్టేశాడు, మోకాళ్ళ ప్రార్థన విడిచిపెట్టేశాడు. గెత్సెమనే ప్రార్థన అంటే బోర్ కొడుతుంది. గెత్సెమనేలో యేసు ప్రభు వారు చేసేటువంటి ఆ వేదన ప్రార్థన అంటే చిరాకొస్తుంది, కిక్కుపోయింది. మరి ఏం కావాలి? ఏళ్ళతో తిరిగితే హ్యాపీగా ఉంటుంది. ఎవరితో? పనికిమాలతోటి సంతోషించవచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళతో తిరిగితే వాళ్ళ దగ్గర ఏమున్నాయి తెలుసా అమ్మా? కత్తులు, గుదియలు, అవన్నీ తీసుకొని వాళ్ళు ఎక్కడికి వచ్చినారు తెలుసా? యేసు ప్రభు వారిని బంధించడానికి, రుబాబ్ చేయడానికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఈరోజు 47వ వచనం మాత్రమే. ఎవరితో ఉండాలి? ఎవరితో ఉంటున్నావు సోదరి? ఎవరికి నీ బాధ చెప్పుకోవాలి? ఎవరికి చెప్తున్నావు? హేళన పాలవుతున్నావు, అవహేళన పాలవుతున్నావు. ఈరోజు తీర్మానం చేసుకో. నీ బాధలు చెప్పాల్సింది నీ కొరకు మరణించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే కానీ మరెవరికి కాదు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక, నీవే మార్గంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే సర్వంబు, నీవేయని నమ్మిక. ఎటు చూచిన మార్గములే మోసము చేయు, కఠినహీన వర్గములే. ఎటు చూసిన మార్గములే మోసము చేయు మార్గములే. ఇస్కరియోతు యూదా వాడు పన్నినటువంటి ఆ వలలో పడిపోయారు. సోదరి, సోదరుడా, ఎవరి వలలో చిక్కుపడ్డావో, ఎవరి వలలో చిక్కుపడి నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నావో, ఇంటిని విడిచిపెట్టేసి, యేసును విడిచిపెట్టేసి, పాదాలు కడిగిన యేసును విడిచిపెట్టేసి, రక్షకుని విడిచిపెట్టేసి, ఆహారం ఇచ్చిన వాణిని విడిచిపెట్టేసి, నమ్మదగిన వాణిని విడిచిపెట్టేసి, నమ్మకూడని వాణి చెంత చేరి భ్రష్టుడైపోయినటువంటి ఇస్కరియోతు యూదాలాగా మన జీవితాన్ని ముగించుకుందామా? లేక మన కొరకు ప్రాణం పెట్టి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నిన్ను చంక పెట్టుకుని వాడను నేనే, నీ తల్లి అయినను మరువవచ్చును కానీ నేను నిన్ను నా అరచేతిలో చిక్కుకొని ఉన్నానని ప్రభు కృపలో బ్రతుకుదామా? ఈరోజే తీర్మానం చేసుకుందాం. మహోన్నతుడా, సర్వంతర్యామి, సర్వోన్నతుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం. ఎక్కడ ఉండవలసిన వాళ్ళం ప్రభువా? ఎక్కడ ఉంటున్నాం? ఎవరితో ఉండవలసిన వాళ్ళం? ఎవరితో ఉంటున్నాం? ఎవరితో తిరిగితే ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరితో తిరిగితే శాపాలు వస్తాయో గ్రహించుకోలేని రీతిలో 11 మందిలో ఉండవలసిన ఇస్కరియోతు యూదా శత్రువుల గుంపులో చేరిపోయాడు. ఫలించడానిక, నష్టపోవడానిక, ఆశీర్వదించబడ్డానిక, శపించబడ్డానిక, దీవించబడ్డానిక, తృణీకరించబడడానిక? మా ఎంపికను
మేము విడిచిపెట్టినటువంటి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం ఇచ్చేయండి. అలనాడు అరణ్యములో హాగరు వెళ్ళిపోతున్నప్పుడు, హాగరు ఎక్కడ ఉండవలసిన దానివి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ స్థితిలో ఉండవలసిన వానివి, ఏ స్థితిలో ఉంటున్నావు, వెళ్ళి నీ యజమానుని చేతి కింద, నీ యజమానురాలి చేతి కింద అణిగిమణిగి ఉండుము. నీ వాక్యములను ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా, నీకు స్తోత్రం. వాక్యం ద్వారా విన్న వర్తమానాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. అన్ని సహవాసములలో ఉన్న బిడ్డలు ఈ మాటలు వింటున్నారు. మోతుకూరు గ్రామంలో ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి ఆ ప్రియ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాంటి ఒక శాపం లేకపోతే అలాంటి ఒక వేదన మరి ఏ కుటుంబంలో కలగకూడదు ప్రభువా. ఆ కుటుంబమును ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అర్జునరావు గారికి భుజం బలహీనత నుంచి పరిపూర్ణ విడుదల దయచేయండి. ఎలియాజర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు ఉన్నటువంటి కొన్ని నెలలుగా ఉన్న అనారోగ్య పరిస్థితి నుంచి పరిపూర్ణమైన విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. భాస్కర్ రావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. జాన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మోకాళ్ళ బలహీనత నుండి పరిపూర్ణమైన విడుదల దయచేయండి. పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నేను ఎరుగని బిడలు ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించండి. ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది నీ వాక్య భాగాల్ని వింటూ ఉన్నారో ఆ ప్రియ కుటుంబాల్లో ఉన్నటువంటి ఏదైనా అనారోగ్య పరిస్థితులు వారి జీవితాలని నాయన ఇదిగో మరి బాధిస్తూ ఉంటే నీ కృపలో వారు నిన్ను అడిగినప్పుడు నాయన ప్రతి బలహీనతల నుండి ప్రతి పరిస్థితులను బాగు చేయగలిగిన దేవుడు అని నీ యందు విశ్వసించినట్లు కృప అనుగ్రహించవలసిందని పాల్గొన్న ప్రతి బిడను దీవించండి. సంఘమును ఆశీర్వదించండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి. నా తండ్రి, ఎంతమంది ప్రార్థన అంశములు పెట్టుకుని ఈ 40 దినములు రాత్రులు ఉపవాసములు, పగలు ఉపవాసములు, మరి విశేషముగా కొందరు ఉండలేని స్థితిలో కేవలం వేకువజాము పరిచర్యలోనూ సాయంకాల కూడికలోనూ పాల్గొని నా తండ్రి నాయన నీతో సహవాసంలో ఉన్నారు. వారిని విశేషముగా జ్ఞాపకం చేసుకునమని, పాల్గొన్న ప్రతి బిడను పేరు పేరు వచ్చిన దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రభు యేసురక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు.